ఆల్ ఓవర్ తెలంగాణలో ఈ వ్యాన్ మీరు ఎక్కడో ఒక దగ్గర చూసే ఉంటారు. ఈ వ్యాన్ వచ్చేసి జైదపూర్ ఎందుకు వచ్చిందో ఈ వీడియో మొత్తం చూడు, నీకే తెలుస్తుంది. నేను నా కర్రె దోస్తు వీని వచ్చేసి డాంబర్ అంటారు మా గ్యాంగ్ లో. వీని దోల్కొని వచ్చి చాయ్ దానికి అయితే వచ్చిన. వీడు రోజు తానం చేయడు, ఎప్పుడో ఒక పారు చేస్తాడు, అందుకే అంత కర్రె ఉంటాడు. ఈ రోజు వచ్చేసి మా విలేజ్ లో మార్కెట్ ఎంత ప్రశాంతంగా ఉంది రోడ్ అని అనుకుంటారా. ఈవినింగ్ టైం చూడండి, ఫుల్ రష్ పబ్లిక్ ఉంటుంది. ఒకసారి చాయ్ తాగినాక ఆ చాయ్ అరగాలి కాబట్టి అందుకే తిరుగుతుంది. ఈ రోజు వచ్చేసి మార్కెట్ అని చెప్పి అలా తిరుగుతుంటే రోడ్ మీద వెహికల్ కనబడ్డది. ఈ వెహికల్ వచ్చేసి వ్యాన్ లైఫ్ విత్ రవి అన్నది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రవి అన్న తెలియని వాళ్ళే ఉండరు. ఆల్ ఓవర్ ఇండియాలో సైకిల్ పైన తిరిగిన వాళ్ళని చూసి ఉండొచ్చు, బైక్ పైన తిరిగిన వాళ్ళని చూసి ఉండొచ్చు. ఫస్ట్ టైం వ్యాన్ లో తిరిగిన వాళ్ళు ఒక్కడే ఒకడు రవెన్న. సో అంత ముందుకు రవెన్నకు నాకు కొద్దిగా పరిచయం ఉండే మెసేజ్లలో. ఇన్స్టాలో వచ్చేసి అన్నకు 900K ఫాలోవర్స్ అట్లున్నారు. అన్నది వచ్చేసి గజ్వెల్ విలేజ్. 2025 లో పవర్ క్రియేటర్ అవార్డు కూడా వచ్చింది రవి అన్నకి. ఇక్కడ ఎక్కడో వచ్చేసి మా విలేజ్ దగ్గర క్యాంపింగ్ చేద్దామని చెప్పి వెళ్తుంటే నాకు అలా కనబడ్డాడని చెప్పి మాట్లాడినా. ప్రతి ఒక్క వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్ లోనే మాట్లాడతాడు, కానీ నాతో తెలుగులో మాట్లాడి చాలా ఫన్నీగా కామెడీగా మాట్లాడి రోజంతా డ్రైవింగ్ చేసుకున్నాడు, పక్కన ఆపుకుని ఎక్కడన్నా ఫుడ్ చేసాడు, ఆయన వీడియోలు తీసుకుని ఎడిటింగ్ చేసి రోజు ఇదే టైం గడిచిపోతా అంటాను. అన్న వ్యాన్ మీద వచ్చేసి ఇండియా మ్యాపే చాలా లుక్ ఉంటది. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టేట్ కలుపుకొని ఇండియా మ్యాప్ అనేది మంచిగా చేయించాడు అన్న. రవెన్న వచ్చేసి ప్రెసెంట్ గజ్వెల్ లో ఉంటుండు. వెళ్ళి కలవాలనుకున్న వాళ్ళు కలవండి. రవణ వీడియో ఇస్తే ఖచ్చితంగా కామెంట్ చేయన్న. సో ఈ రోజు వీడియో అయితే మళ్ళీ రేపు వస్తా ఉంటా. బాయ్.